నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ మొన్న నేను 2 ఆకుకూరల గురించి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. నాకు తెలిసింది. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉందండి, అది మీరే తీర్చాలి. ఇది పొనగంటి కూర. ఇది అందరికీ తెలుసండి. పొనగంటి కూరకే విత్తనం లేదు, వేరు నుంచే వస్తుంది. ఇది పోయిన కంటి కూర అని మనందరికీ తెలుసు. ఇది ఒక రాజ్యంలో ఒక రాజుగారికి సూపు మందగించిందంట. ఎన్నో వైద్యాలు చేసుకున్నారట, అయినా తగ్గలేదట. అయితే ఒక మంత్రికి చెప్తే రోజు పొనగంటి కూర ఇంటికా నుంచి వండి పట్టుకొచ్చి ఇది మందండి తినండి అన్నారట. నెల పోయాక కంటి చూపు మెరుగైందట. అప్పుడు ఏ మందు ఏంటి అంటే అప్పుడు ఇది అని చెప్పారట. ఇది ఒక చిన్న కథ అండి, నాకు తెలిసింది చెప్పాను. ఇంకా చాలా స్టోరీ ఉంది, సింపుల్గా చెప్పాను. పొనగంటి కూరని మనం కల్తీ అయితే చేస్తున్నామండి. ఎందుకంటే ఇది పొనగంటి కూర, దీనికి ఏదైనా రెడ్ వైట్ అని రకరకాలు ఉంటాయి. ఆకులు అన్నీ ఒకేలా ఉండాలి కదండి. కానీ దీన్ని రెడ్ పొనగంటి అంటున్నారు. ఓకే, ఇంతవరకు కూడా ఇది రెడ్ పొనగంటి ఒప్పుకుంటాను. అయితే సేమ్ ఇదే ఆకులా ఉన్నది ఇదండి. ఇది కూడా ఇది ఎలాగైతే పూస్తుందో ఇది కూడా అదే మాదిరిగా పూస్తుంది. ఇది పొనగంటి కూర. తర్వాత ఇది రెడ్ పొనగంటి కూర అంటున్నారు. ఓకేనండి, ఇది రెడ్ పొనగంటి అనుకుందాం. సేమ్ ఇదే ఆకు ఇదే పువ్వు, దీన్ని కూడా పొనగంటి కూర అంటున్నారు. నిజమే, ఇది పొనగంటి కూర అనుకుందామండి. అయితే అసలైన పొనగంటి కూర ఏంటి? దీన్ని ఏమనాలి? ఇది హైబ్రిడ్ అట, ఇది దేశవాళీ అట. అసలు దీనికి దానికి పోలుకుందండి. దేశవాళీ హైబ్రిడ్ దానికి పోలుకుంటుంది. హైబ్రిడ్ అన్నదే కొంచెం సాగుడుగా ఉంటుంది, దేశవాళీ అన్నది కొంచెం నాసుగా ఉంటుంది. బీరకాయలు కూడా హైబ్రిడ్ అనేది కొంచెం సాగుడుగా ఉంటుంది. కానీ దీనికి దానికి పోలికే లేనప్పుడు హైబ్రిడ్ దేశవాళీ ఎలా అవుతుందండి? అయితే నాకు దీని గురించి పూర్తిగా తెలియదు, తెలుసుకుందామనే ఈ వీడియో చేస్తున్నాను. మరోలా అనుకోకండి, మనం తెలుసుకొని నలుగురికి తెలిపే ప్రయత్నమే మా యూట్యూబ్ ఛానల్లో కదా. మీలో ఎవరైనా కరెక్ట్గా తెలుసున్నవారు ఇది మని రెడ్డ పొనగంటే అని మాత్రం అనకండి. ఇది రెడ్డ పొనగంటి కాదు. అసలు రెడ్డ పొనగంటి ఉందో లేదో కూడా నాకు తెలియదు. కానీ దీని పేరు నాకు చెప్పడం ఇది రెడ్డ పొనగంటే అనుకుందామండి. అయితే ఇది వైట్ పొనగంటే అనుకుందాం. అయితే మరి ఈ పొనగంటి ఏంటి? ఇది దగ్గరి పోలుకు. ఇది కొంచెం బలంగా అన్నం వల్ల ఇలాగ వచ్చిందండి ఆకు. ఇది మనకి చిన్న కుండీలో ఎక్కువ రావటం వల్ల ఇది కొంచెం నాశైంది. ఇది కూడా మోటగానే ఉంటుంది, ఆకు ఇలానే ఉంటుంది ఇది కూడా. అయితే నేను కటింగ్ చేసిన వల్ల నేత చిగురులు అండి ఇలా ఉన్నాయి, మీకు దగ్గరగా చూపిస్తాను. ఉన్నాయి. దీనికి ఒక పువ్వులా వస్తుందండి. అది తెలగపిండి ఆకు పువ్వు ఉంది కదండి, అదే మాదిరిగా వస్తుంది ఇది కూడా. అయితే దీన్ని ఇదొక రకం అంటే ఇది ఏంటి? అయితే దీని పేరు మనం మార్చేయాలండి. ఇది రాజుల కాలం నుంచి కూడా ఇది పొనగంటి అనే వచ్చింది. ఇది ఎక్కడ వ్యవసాయంలో ఉంటే అక్కడ నీరున్న కాడ మొక్కలైతే వచ్చేస్తూ ఉంటాయి. అయితే దీన్ని మనం పేరు మార్చాలి, లేదా దీని పేరు తెలుసుకోవాలి. ఇదేనండి ఇవాళ వీడియో. నాకు తెలిసింది ఏదైనా నలుగురికి చెప్పే వరకు నాకు కంగారైతే ఆగదు. కానీ ఈ డౌట్ నాకు ఈ వచ్చిన కానించి ఉందండి. అయితే నాకు మీట్లో ఒక ఆవిడ ఏమన్నారంటే ఇది పొనగంటి కాదండి, ఇది దీన్ని లైవ్ తోటకూర అంటారు. ఇది కూడా అంతేనట్టండి, లైవ్ తోటకూర అంటే మరి నాకు కూడా తెలియదు, ఆవిడ చెప్పారు. అయితే ఇది ఎంతవరకు కరెక్టో దాని గురించేనండి వీడియో అయితే చేస్తున్నాను. మీలో ఎవరికైనా తెలిస్తే, తెలియకపోతే తెలియని వారికి నా వీడియోని పంపించండి. ఎందుకంటే కొంచెం ఆయుర్వేదంగా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వారికి చూపించైనా నాకు ఈ పరిష్కారం మీరు చెప్తారని నేను ఎదురు చూస్తున్నానండి. నాకు చాలా బాధ అనిపిస్తుందండి. చాలామంది ఇలాగ మనకు తెలిసి తెలియని వైద్యాలు చేసేసి ఇది చూసారా, ఇదండి మన నేల ఉసిరి. ఇది కామెర్లుని తగ్గించే గుణం ఉంది. కానీ ఇది మనకి నాటు వైద్యులు మాత్రమే ఇవ్వాలి, అంటే ఆయుర్వేద వైద్యులు మాత్రమే ఇవ్వాలి. ఇది ఎక్కువ తీసుకున్న చాలా ప్రమాదం. ఈ నేల ఉసిరి మనకి షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది. ఏదో ఒక ఆకు 2 ఆకులు తింటే పర్వాలేదు, 2 చిగురులు తినమంటున్నారు, తింటే పర్వాలేదు. కానీ ఇది ఎక్కువ మోతాదులో తీసుకుంటే కూడా చాలా ప్రమాదం ఉందండి. మీరు చాలామంది ఇది ఇప్పటికే వాడుతుంటే మాత్రం కొంచెం ఆలోచించి వాడండి. ఏదైనా సరేనండి, ఆయుర్వేదం అనేటప్పటికీ ప్రతి మొక్కని కూడా చాలా లిమిట్గా తీసుకోవాలి. మనం తెలగపిండి ఆకు ఉందండి,
కిడ్నీల రాళ్ళు గురించి చెప్తున్నారు. దాన్ని ఒక 5-6 ఆకులు తీసుకుని చక్కగా మనం దాన్ని తినండి. అంతేకాని మనకు అదే పరంగా తినేస్తే ఎముకల్ని గుల్ల చేసే గుణం కూడా దానికి ఉంది. ఎందుకంటే మన బాడీలో ఉన్న రాళ్ళు ఎముకలు అట్టేయనండి. అవే పిండి చేసేటప్పుడు మనకే ఎముకల్ని పిండి చేయదని ఎందుకు అనుకోవాలి. అందుకే మనం దాన్ని కూడా తగు మాత్రంగా తినండి. ఇలా మనం ఏదో చెప్తున్నాం మేమని మా మాటలు నమ్మకండి. ఇది ఎంతవరకు నిజమో అన్నది మాత్రమే తెలుసుకుని తెలిసే ప్రయత్నం చేసుకుని మాత్రమే తినండి. ఆయుర్వేదంగా చేసే ప్రతిదీ అంతేనండి. ఆయుర్వేదం అంటేనే ఎంతో ఔషధ గుణాలున్న మొక్కలు. ఈ మొక్కల్ని మనం అంతే జాగ్రత్తగా వాడుకుంటే మంచిది. అయితే ఇది చాలా మెడిసిన్ వాల్యూ ఉన్న ఈ చెట్టుని పక్కగా పాడేసి ఇది కాని మొక్కనే దీనికి పేరు పులిమి మనం ఎంత వైరల్ చేస్తున్నాం. ఇది నాకు కరెక్ట్ అనిపించట్లేదండి. అందుకే మీతో నేను పంచుకుంటున్నాను. అయితే ఇది తినొచ్చు. నేను పప్పులో వేశాను, చాలా టేస్ట్గా ఉంది, ప్రమాదం ఏమీ లేదు. కానీ ఇది తెలుసుకోవడంలో తప్పులేదు కదండి. దీని పేరేంటి మీకు ఎవరికైనా తెలిస్తే లేదా మీ ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే నా అందు దయించి ఈ వీడియో ఈ మొక్కను చూపించి వారికి ఏ మొక్క ఏంటి అన్నదే చిన్న కామెంట్ చేయండి. మీరు ఎలా చేసినా సరే నేను ఎవరి చేతనా సరే చదివించుకుంటానండి. దీన్ని మాత్రం మీరు నాకు చిన్న పేరు తెలియజేయండి. అదండి నేను ఎప్పటి నుంచో చెప్దామనుకున్న ఈ మాట ఇప్పటికైతే వీడియో చేస్తున్నాను. పొనగంటి అంటే ఇలా ఉంటుంది కదండి. ఇలా మనకు తెలిసినవి నలుగురికి చెప్పడమే కదండి మన ప్రయత్నం. మీకు దగ్గరగా చూపిస్తాను. మరింత ఆలస్యం వచ్చేయండి. ఇది చూసారా, ఇదిగో ఇలా ఉంటుందండి. మనకే ఈ ఆకులు ఎక్కడ ఎక్కువ నీళ్ళు అయితే అవసరం అండి. దీనికి మనం నీళ్ళు మొత్తుగా ఉన్న చోట్ల పొలాల్లోని చాలా బాగా పెరుగుతుందండి. వేరికి ఇలా గునుపుకి కూడా వేరైతే వచ్చేస్తుంది. ఇలా అండి చూసారా. దీన్ని ఇలా మనం మట్టిలో నాటేస్తే చక్కగా గనుపుకి మట్టి తగిలినంత లెక్క కూడా బతికేస్తుంది. చూడండి. అలానే ఇదిగోనండి దీన్ని లైవ్ తోటకూర అన్నారండి. ఇది కొంచెం మరి దీనికి ఒక పేరు ఉంటుందండి. మనం 10 మంది అంటే అది నిజమైపోతుందండి. ఇది అందరూ అంటుంటే నాకు ఎప్పుడు మీకు వీడియోలో చెప్దామా అని ఆరాటంగా మీకు వీడియోతో చేస్తున్నానండి. ఇదిగోనండి నేను పప్పు వేసి వండుకున్నాను, చాలా బాగుంది. చక్కగా మనం తినే కూరేనండి. కానీ దీని పేరు మాత్రం నాకు తెలియదు. అలానే రణపాల ఆకు దగ్గరగా చూపించండి అన్నారండి. ఇలా ఉంటుందండి. ఈ ఆకు సొతనే మనకి మొక్కలైతే రావు. కానీ ఈ ఆకుని నీటిలో పెడితే మాత్రం మొక్క వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సగం ముక్క కట్ చేసుకున్న అబ్బబ్బా ఏంటర్రా మీ గోళ, నేను వీడియో చేసుకుంటుంటేని ఇది చూడండి. ఈ గోళ వీటి గోళ ఎక్కువైపోయింది తోటలో. ఇదండి ఇది మనకి రణపాల. నేను ఏ డబ్బాలో పెట్టానో తెలుసా మీకు? మంచి నూనె క్యాన్ అండి. ఇది వెస్టేజీ కంపెనీ మంచి నూనె క్యాన్ అండి. 2 లీటర్ల బాటిల్. దీంట్లో కూడా మనకి ఇలా మనం 2-3 రోజులు వాడుకునే అంత ఆకొచ్చింది చూసారా. నేను దీన్ని చట్నీ చేస్తున్నాను, కూరకే పచ్చడిగా చేస్తున్నాను. తర్వాత మనం దీన్ని ఆకుగా కూడా వాడుకోవచ్చటండి. రోజు ఒక ఆకు కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు తిని మింగితే మంచిదట. అది కూడా ఎక్కువ చేయకండి. ఆయుర్వేద మొక్కలు నేను చెప్తున్నాను కదండి. వారానికి 2 సార్లు పచ్చడి రూపంగా తీసుకోండి. ఇలా తీసుకోవటం మంచిది. ఇది రణాలని కూడా ఈ ఆకుని ఎచ్చబెట్టి రణం మీద వేస్తే తగ్గుతుందటండి. ఇప్పుడు మనం దీని గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదండి. మరో వీడియోలో మరికొన్ని తెలుసుకుందాము. అయితే నాకు మాత్రం దీని గురించి కొంచెం నాకు చెప్పండి. అలానే ఇదిగోనండి సరస్వతి ఆకు ఇది అంటున్నారు. కానీ ఇది సరస్వతి ఆకు అయితే కానే కాదు. కానీ ఇది తినొచ్చట. కానీ సరస్వతి ఆకు కాదు. మీకు నేను ప్రతిదీ కూడానండి నాకు ఏదన్నా తెలిస్తే అది ఎంత బేగా మీకు చెప్పాలా అని కంగారు పడుతూ ఉంటాను. ఎందుకంటే నా ఫ్యామిలీకి నేనే కదా చెప్పాలి మరి. అదండి ఇలా నేను ఒక ఆవిడ ఈ మాట అనేటప్పటికి ఈ ఆకుకూర తినేస్తుంది, తినొచ్చా లేదో, అయ్యి బాబు అంటే ఇది దేశవాళీ పొనగంటి చెట్టు అండి ఇది అని అంటుంటే నాకైతే ఇంక మాటలు లేవండి. ఒక 10 మంది ఒక మాట అబద్ధమైనా సరేనండి 10 మంది నోట్లోంచి వస్తే అది నిజమని ఒప్పుకోక తప్పదు. అలానే నేను ఇది ఒక రకమైన ఆకుకూర అవుతే అవ్వచ్చు. కానీ దీని పేరు పొనగంటి అంటుంటే మాత్రం నాకు ఎంతవరకు నిజమో మీలాంటి వాళ్ళు తెలుసున్నవారు చెప్తారు. మా పిల్లలకి తెలియని పిల్లలకి నేను చెప్పింది ఒక
ఆలోచనలో ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. అయితే దీనికి అస్సలు విత్తనాలు అయితే ఉండవండి. మనం మట్టి వేసుకుని చిన్న డబ్బాలో పెట్టినా ఎంత బాగా వస్తుందో. ఇది వర్షాకాలం కదండి, కొంచెం పురుగు అయితే తినేసింది ఆకుల్ని, చాలా బాగా వస్తుంది. లేదంటేని ఈ కాస్త థర్మోకాల్ బాక్స్లోనే మన ఇంటికి సరిపడగా వస్తుంది. అలానే తోటలో అక్కడక్కడ మన కుండీల్లో వేసిన మొక్కలైతే నాకు ఇలా వస్తుందండి. చూసారా, గుప్పుడంత కూర పప్పులోకి సరిపోతుంది. నాకు ఇది ఫ్రై చాలా బాగుంటుందండి. నేను ఫ్రై చేస్తూ దీన్ని దింపే ముందు కాస్తంత నూపప్పు పొడి వేసుకుని దించుకుంటే, పల్లీలు పొడుం కానీ వేసుకుని దోరగా వేయించిన పొడు దింపితే చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు తెలిసినవి చెప్తున్నాను. మీకు ఏం తెలిసినా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ప్రతి ఆకుకూరని తినొచ్చు, కానీ అయితే దాన్ని తినొచ్చా లేదా అన్నది ఒక్కసారి పెద్దవాళ్ళని అడిగి మాత్రమే తినండి. ఏదో నేను చెప్పాను, ఇంకొకరు చెప్పారు అలా అని వాడొద్దు. కొంచెం మీకు పెద్దవారు ఎవరన్నా ఉంటే 1-2 సార్లు చూసి వాడుకోండి. నేనైతేనండి ఆయుర్వేద డాక్టర్లో ఏదన్నా చెప్పిన ఆలోచనలతోటి నేనైతే ముందుకైతే వెళ్తానండి. నాకు ఆ మొక్కకి వైనం తెలియాలి అంటే వాటి పువ్వు తాలూకా మనకే చక్కగా వైనం తెలుస్తుందండి. పువ్వు పోలిక పువ్వు అయితే ఉండదండి. ఈ పువ్వు చూసారా ఎంత బాగుందో కదా, చాలా బాగుందండి. ఈ కలరు, ఈ చెట్టే అందం అంటే దాని పువ్వు కూడా మరో అందం అండి. చూసారా ఎంత బాగున్నాయో, 3 పువ్వులు అయితే పూసాయి. ఇదొకటి మనకి పువ్వులు అయితే వైనం తెలుస్తుందండి. అదే రకం ఇది అన్నదానికి 2 ఒకేలాగా ఉన్నా కాడ మనకే పువ్వు వేరు వేరే అవుతుంది. అది మాత్రం మనకు వైనం అండి. నాకు తెలిసింది చెప్పాను, మీరు మరోలా అనుకోవద్దండి. ఎందుకు అంటే చాలామంది ఇలాంటి పొరపాట్లు చేసి దాన్ని ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. నాకు తెలిసింది చెప్తున్నాను, మీకు తెలిసింది నాకు వీడియోలో చెప్తారన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలో వివరించాను. తప్పులుంటే పిల్లలు నన్ను మన్నించండి. సరే, ఇది మన నూనె మొక్క అండి. కాయలు అది ఎంత బాగా కాసాయో చూడండి, ఎంత చక్కటి పూత పూస్తుంది. ఉన్నదే 10 లీటర్ల బకెట్ అండి. ఆ బకెట్లోనే మనకి ఇన్ని ఫ్రూట్స్ అయితే వచ్చేసాయి. ఇది తినాలి అంటే ఇట్ల వాసన అంతగా బాగుంటలేదండి. చూసారా, నేను ఒక అమ్మాయి ఒక పేషెంట్ ఉన్నారు అంటే వచ్చి పట్టుకెళ్ళండి అమ్మ అని చెప్పానండి. మరి రాలేదు. కాయలు చూసారా ఎంత బాగున్నాయో, వస్తే ఇద్దామండి. ఈ పచ్చికాయ కోసుకున్నట్టండి వేరే ఫ్రూట్స్లో వేసుకుని జ్యూస్ చేసుకుంటేనట్టండి తినటానికి బాగుంటుందట. పండు అయ్యాక తినలేరు అని చెప్పారండి. అయితే నాకు ఒక పండు దొరికింది మొన్న. నేను కుండీలో నాటానండి. విత్తనాలు మొక్కలైతే వస్తున్నాయి. అవి వచ్చాక ఎవరికైనా ఇవ్వటానికి ఉపయోగపడుతుందండి. చూసారా ఎంత బాగుందో కదా. మన తోటలో కోస్తే చీకటిగా ఉంటుంది, ఎండ సమయంలో కోస్తుంటే ఎండగా ఉంటుంది. ఏం చెయ్యాలి? తోటంతా కూడా చూసారా మంచి ఎండ సమయంలో కోస్తున్నాను నేను. సమయం 3 అయి ఉంటుంది. లేదంటే మాత్రం ఈ చీకట్లో వీడియోయే రావట్లేదండి. మన తోటలో చాలా బీరకాయలు ఉన్నాయండి. చాలా దాకుని ఉంటున్నాయి నున్న బీర. ఇవాళైతే కోసేద్దాము. అలానే దొండపోత అయితేనండి కొంచెం ఆకులైతే రాల్చేసింది. ఇదిగోనండి, కోతులకి ప్రతి బీరకాయని నేను ఇలా పందిట్లోకి అయితే పెట్టడం జరిగింది. ఇదిగో, ఇది కొంచెం చిన్నకాయ అండి, ఇంకా పెద్ద కాయలు కూడా ఉన్నాయి. ఇలా దాయకపోతే మనం ఈ కోతులకే పట్టుకెళ్ళిపోతాయి. బాగుంది కదా, నేతి బీర అంటే నెయ్యి ఉండదండి ఇందులోని. ఇంకా ఎక్కడో చూసానే, అమ్మ 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 చాలా సున్నితంగా తెగిపోతుందండి. మన బీరకాయలా కాదు, ఇలా పట్టుకుంటే తెగిపోతుంది. చూసారా ముదిరిపోయిన టంగనం, మీకు కనిపిస్తుందో లేదో. ఇంకా ఆ మూలలు ఉన్నాయండి, కొన్ని చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి. కోసేద్దాం, వచ్చేయండి. దొండకాయలు ఉన్నాయండి. ఈ దొండకాయలు కొయ్యాలంటే నాకు ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది. పెద్ద సైజు అయిపోయి ఉన్నాయి. కోసేద్దాం. ఇంకా ఈ స్తంభం మీద ఉన్నాయండి 3 బీరకాయలు. కోసేద్దామా? ఇదిగో, ఇక్కడ పాదే లేదండి, ఒక తీగ వచ్చింది, కోసేసా.
అమ్మో 5 బీరకాయలు వచ్చాయండి. అలానే ఇక్కడ దొండకాయలు ఉన్నాయి, కొన్ని చిక్కుళ్ళు ఉన్నాయి, కోసేద్దాము. 300 ఇట్టే తెచ్చేసుకోవచ్చు, కూలీలకి చాలా రేట్ ఇస్తున్నారు అనుకుంటూ ఉంటాను కానండి, ఈ దొండకాయలు కోసేవారికి 300 ఇవ్వటం న్యాయమేనండి. ఎందుకంటే మనం కొన్ని కొయ్యటానికే పొద్దునుంచి సాయంకాలం వరకు దొండకాయలు కొయ్యాలంటే చాలా కష్టం కదండి, ఇవి అసలే దొరకవు. ఇదొక కాయి. ఈ చిక్కుడుకాయలు ఇక్కడ కొయ్యటం అండి చాలా ఇబ్బంది అయిపోతుందండి. మనకి డబ్బాకి పక్కకు వచ్చేసింది. కాయలు కొయ్యాలి అంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇవేమో చిన్న చిన్న ఆనపకాయ పాదు పెట్టుకోవాలండి. ఇక్కడ ఇలా పాకేస్తుంది, ఒక కాయ కోసుకుని వచ్చేయచ్చు. ఇవి మాత్రం పెట్టకూడదు. ఇవి మనం సంవత్సరం క్రితం వేసిన చిక్కుడు పాదండి. ఇది ఇప్పుడు పెట్టింది అయితే కాదు, ఇప్పుడు పెట్టేది మాత్రం ఎట్టనండి. ఇలా ఎడితే చాలా కష్టం. కానీ అక్కడక్కడ గింజలు ఉన్నాయి, ఎండు గింజలు కోసేద్దాము. కోసేసి ఇగో దొండపాదు కూడా ఈ మూలకు వచ్చేస్తుందండి, ఇది కూడా తీసేద్దాం. ఒక దుక్కునే పాకేటట్టు చూసుకోవాలి. అమ్మాయి మీకు వీడియో అంతా చూపించలేదు కానండి, చాలా కాయలు అయినాయండి. చూసారా? అమ్మో, ఇదంతా చూపిస్తే చాలా లెంత్ అయితే అయిపోతుందని మీకు నేను అక్కడక్కడ కటింగ్ అయితే చేసేస్తూ ఉంటాను. ఇన్ని దొండకాయలు అయితే అయినాయి. చూసారా? ఇగోనండి, మనం టేబుల్ వేయించుకున్నామండి కూరగాయలు పెట్టడానికి, కానీ మొక్కలు అక్కడ ఆవరించేసినాయి, చాలా ఎక్కువైపోయినాయి. మీకు ఎన్ని వచ్చాయో నేను ఇక్కడే చూపించేస్తా. చూసారా ఎన్ని దొండకాయలు ఉన్నాయో? చూడండి ఏ సైజు ఉన్నాయో, కాయ ఎంత బాగున్నాయి కదా. నేను చాలా కష్టపడి కోసానండి. చిన్న లైక్ ఇవ్వండి. ఇంత కష్టపడి కూరగాయలు కోసిన ఎందుకైనా మన వీడియో ఇంకొక నలుగురికి వెళ్తుంది. వామ్మో, నేను అసలు 2 కాయలు చూసానండి. ఈ బీరకాయలు నాకు ఇవి లోపల పెరిగినాయి. ఈ పెద్ద కాయలు 2 నాకు తెలుసు, పప్పులో వేద్దామని మొదలు పెట్టానండి. కానీ 3 కాయలు ఆకుల్లో దాక్కున్నాయి. బాగున్నాయి కదా. నేతి బీరకాయల్లో నెయ్యి ఎక్కడ ఉందో వెతకండి, మరి కూర వండేటప్పుడు తెలుస్తుంది మీకు. చాలా బాగా కాస్తాయండి నేతి బీరకాయలు. పువ్వులు కూడా మనం పాలినేషన్ చేయవసరం లేదు, వాటికి అవే వస్తాయి. ఇదేనండి ఇవాళ వీడియో. నాకు డౌట్ మీకు అడిగాను కదండి, దాన్ని మాత్రం మీకు తెలిసినంత వరకు చెప్పండి, లేదంటే తెలియని వారికి ఈ వీడియోని పంపించండి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలాగుందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి. ఇదిగోనండి గంగాభవాని గారు నాకైతే ఒక మందార చెట్టు పెంచి బతికించి పట్టుకుని వచ్చారు. మన తోటలో అన్ని రంగులు ఉన్నాయి కదండి, ఇవి రంగులు లేవట, నేను ఇస్తున్నాను. ఇలా మనం ఒకరి దగ్గర ఉన్నవి ఇంకొకరికి మార్చుకోవటం వలన మనకి డబ్బులు సేవ్ అవుతాయి, అందరి ఆనందం కూడా మనం పంచుకున్న వారం అవుతాం. మీకు కూడా కావాలా? వచ్చేయండి మా తోటకే, మరి ఇచ్చేద్దాం. ఇంకోనండి భవానీ గారు, మీరు ఇంకొక 10 మందికి ఆ పువ్వులను పంచండి. ఇలా పంచుకుంటూ జనాన్నే మొక్కలో పిచ్చోళ్ళు చేసేయాలి మనం. ఈ మందారం ఏ మందారం అండి ఇది? నేను ఎక్కువ మందారాలు అయితే ఏదో పెంచుతాను అంతే అండి. ఎందుకంటే అండి మనకి కుండీల్లోని ఎన్ని పెంచుతామండి, ఎన్ని మందారాలు ఉన్నాయి అనుకుంటున్నారు. ఇవే కదండి, ఇంకా మనకి టమాటా విత్తనాలతో వేసిన నారు ఉంది, అవి కూడా ఇస్తాను. బాయ్ అండి. చూసారు కదండి, వారు ఎక్కడికో వెళ్తూ నాకైతే ఈ మొక్క చిన్న డబ్బాలో చిన్న కొమ్మ వేసి ఇది బ్రతికాక పట్టుకునైతే వచ్చారండి. నేను ఇవాళ నాకు తెలిసింది చెప్పానండి, మీకు తెలిసింది చెప్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను మీ కామెంట్ కోసం. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. లోకా సమస్త సుఖనో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై.